హే ఆల్ 2 days బ్యాక్ అర్జున్కి ఇట్లా ఒక ఇన్సెట్ బైట్ వల్ల అట్లా చూసారా ఫోర్ హెడ్ దగ్గర ఫుల్ స్వాలన్ అయిపోయింది. సో ముందు రోజు కొంచెం చేతి పైన వచ్చింది. వీ జస్ట్ ఇగ్నోర్డ్ ఏదో ఒక ఎలర్జీ ఏమో అని చెప్పేసి నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ మార్నింగ్ లేచేటప్పటికి తగ్గిపోయింది కదా అని చెప్పేసి వీ జస్ట్ లెఫ్ట్. ఈవినింగ్ ఆడుకోవడానికి కిందకి వెళ్ళాడు. పైకి వచ్చేటప్పటికి అట్లా స్వెల్ అయిపోయింది. సో వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లిపోయాము. సో షీ సెడ్ దట్ ఇట్స్ జస్ట్ అన్ ఇన్సెక్ట్ బైట్. ఆయింట్మెంట్ అండ్ టానిక్ రాసిచ్చి వాడమన్నారు. సో స్వెల్లింగ్ తగ్గిపోయింది. ఇప్పుడంతా బాగైపోయింది. బేబీస్ అన్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్నవి అవుతూనే ఉంటాయి. మనం పేరెంట్స్ ఫస్ట్ పానిక్ అవ్వకుండా ఉండాలి. మనం పానిక్ అవడం పక్కన పెడితే పక్కన వాళ్ళు మనల్ని పానిక్ చేసేస్తారు కదా, అసలు ఏమైపోయింది ఎట్లా అయిపోయింది అని చెప్పేసి. అయినా ఇలాంటి సిచ్యువేషన్ లో కొంచెం ఓవర్వెల్మింగ్ గా ఉంటాము, బట్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్. అర్జున్ కి ఇలా అయినప్పుడు వాట్ ఐ డిడ్ వాస్ ఫస్ట్ అసలు అది ఏంటి, బాడీ పైన ఇంకెక్కడైనా వచ్చిందా రాలేదా, ఇచ్చింగ్ ఉందా, రెడ్నెస్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకున్నాను. ఇలాంటివన్నీ పిల్లలకి కామన్ అలా అని చెప్పేసి అతి జాగ్రత్త తీసుకొని ఆడుకోవడానికి పంపించకపోవడం ఇలా అంతా నేనైతే అసలు చేయను. ఐవ్ సీన్ పీపుల్ డూయింగ్ ఇలా చేస్తే మన పిల్లల ఎక్స్ప్లోరింగ్ కెపాసిటీని మనమే కిల్ చేస్తున్నట్టు ఉంటుంది. థింక్ అబౌట్ ఇట్ గైస్. బై.